నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి నుంచి మంగళవారం డిక్లరేషన్ ఫామ్ ని అందుకున్నారు. అనంతరం ఆలపాటి మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని నమ్మకుండా నాపై నమ్మకంతో 33 నియోజకవర్గాల పట్టభద్రులు తనని గెలిపించడం సంతోషంగా ఉందని తెలిపారు. 6 నెలల పాటు పట్టభద్రులతో మమేకమైనందుకు ఫలితం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు కూటమి గురించి మాట్లాడే సమయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ ప్రణాళికబద్ధంగా వ్యవహరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఆయన జోలికి ఎవరైనా వస్తే మసైపోతారని హెచ్చరించారు. ఇది గొప్ప విజయంగా భావిస్తా ఉన్నా. 33 నియోజకవర్గాల ప్రజలు ఎవరైతే పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారో దాదాపు 2,41,000 మంది ఓటర్లు తమ హక్కుని ఈ ఎన్నికల్లో వినియోగించుకోవడమే కాకుండా ఒక గొప్ప విజయాన్ని అందించినటువంటి వరించినటువంటి అదృష్టవంతుడిగా నేను భావిస్తా ఉన్నా. 33 నియోజకవర్గాల్లో కూడా 6 నెలల కాలం నుంచి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ, అదేవిధంగా అక్కడున్న పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కానీ, అక్కడున్న ఉద్యోగస్తులు కానీ, ఎవరైతే ఇక్కడ పుట్టి వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, పట్టభద్రులైనటువంటి రైతాంగం కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ అందరూ కూడా ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేకత ఏంటంటే 40% మొట్టమొదటిసారిగా ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఘనత. మరి ఆ రకంగా మొత్తం ఓటర్లలో కూడా 39.6% ఓటర్లుగా నమోదైనటువంటి విషయం ఒక విశేషం. ఆ రకంగా మహిళలకి ఈ రోజున ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగటం అనేది ఒక కొత్త అంశం. ఇది కాకుండా దాదాపు 2,31,000 మంది 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు కలిగినటువంటి ఓటర్లు ఉండటం అనేది మరొక విశేషం. 3,46,000లో. ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికలో మరి 1,45,057 ఓట్లు నాకు వస్తే దాదాపు 83,000 ఓట్ల మెజార్టీ ఉంటే నా మీద అనేక రకాలైన ఆరోపణలు చేసి ఏదో పాముకుందామని చెప్పి నన్నేదో భూతంలాగా చూపించాలని ప్రయత్నించినటువంటి ప్రత్యర్థులకి కేవలం 63,000 ఓట్లతో సరిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల్లో మరి అందరం ఒకచోట పుట్టాం, పెరిగాం, వివిధ రూపాల్లో మనం పెరిగాం, సిద్ధాంతపరమైన రాజకీయాల్లో మనం పైకొచ్చామని చెప్పుకునేటువంటి పెద్దలు కూడా సిద్ధాంతాలకు నీళ్లు వదిలేసి ఈ రోజున ఎవరు మోచేతి నీళ్ళైనా తాగటానికి సిద్ధపడినటువంటి ఎన్నికల్ని మనం ఇవాళ చూసాం. ఈ ఎన్నికల్లో నేను మొదటి నుంచి చెబుతా ఉన్నాను, నేను వ్యక్తిగతంగా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓటు అడగటం అనేది నా బాధ్యత అయినా కూడా ఒక అడుగు ముందుకు వేసి ఎవరైతే పట్టభద్రులుగా ఉన్నారో వారు ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత, ఈ రాష్ట్రాన్ని మీరు ఏ రకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ద్వారా కూటమి నాయకత్వాన్ని పాలన అందించారో ఆ పాలనని కాపాడుకోవాల్సిన అవసరం, ఆ పాలన సుస్థిర పాలన అని చెప్పుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మన గురించి భయపడి రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే భయపడి పరిశ్రమలు పారిపోయినటువంటి తరుణంలో పరిశ్రమలు తీసుకొచ్చుకొని ఉపాధిని కల్పించుకొని నిరుద్యోగ యువతకి ఈ రోజున ఉద్యోగ అవకాశాలను కల్పించాల్సినటువంటి బాధ్యత ఈనాటి ప్రభుత్వం యొక్క సంకల్పం అనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కడ మాట్లాడినా ఎక్కడైనా మెజార్టీలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడితే మీరు మాట్లాడే విధానంలో మీరు ఏం మాట్లాడినా కూడా మీరు మీ సంస్కృతిని, సాంప్రదాయం గతంలో ఏ రకంగా అవలంబించారో అవన్నీ గుర్తు తెచ్చుకొని మాట్లాడమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది, కూటమి నాయకత్వం ఉంది.
నేను ఓటు అడిగేటప్పుడు కూడా అదే చెప్పాను. నాకు కాదు మీరు ఓటేసేది, ఈ కూటమి నాయకత్వానికి, ప్రగతికి ఓటేస్తా ఉన్నారు, అభివృద్ధికి ఓటేస్తా ఉన్నారు. ఈ రోజున అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయడానికి సోపానం పట్టే ఈ సుస్థిరమైనటువంటి పాలనకి ఈ ఓటు అని చెప్పి, ఆ రకంగా నాకు గెలుపు అని చెప్పి మీకు మనవి చేస్తూ, అందుకనే ఎవరికి చెప్పినా కూడా ఏదో శాసన మండలిలో మీకు మెజార్టీ ఉందని చెప్పి మాట్లాడటానికి ప్రయత్నిస్తే, ఈనాడు ఒక సంకల్పంతో ప్రారంభమైనట్టు ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతి ఒక్క మంత్రి, విద్యాశాఖ మంత్రి మరి ముఖ్యంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నా, అతన్ని ముట్టుకుంటే మసైపోతారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. కిరాణా దుకాణాల్లో పనిచేసే ముఠా కార్మికులకి 13% కూలీ రేట్లు పెంచడం హర్షణీయమని ఏఐటీయూసీ ముఠా కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు చల్ల చినాంజనేయులు అన్నారు. సంగడిగుంటలోని రేగుల రాఘవయ్య భవన్లో మంగళవారం చినాంజనేయులు మాట్లాడారు. కిరాణా దుకాణాల యజమానులతో జరిగిన ఒప్పందంలో కూలీ రేట్ల పెంపుదలకి అంగీకారం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ముఠా కూలీలతో 100 కిలోల బరువుకి బదులుగా 50 కిలోల బరువుని మోయించాలని అన్నారు. నగర కార్యదర్శి రావుల అంజుబాబు మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం కూలీ రేట్లను తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా కార్యదర్శి సురేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కిరాణా షాపుల్లో పనిచేస్తున్నటువంటి ముఠా కార్మికులకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్లు పెరుగుతాయి. పోయినసారి 2 సంవత్సరాల క్రితం 11% కూలీ రేటు పెరిగింది. వీళ్ళకి, ఈ కార్మికులకి పగలు రాత్రి అనే విచక్షణ ఉండదు. ఎప్పుడైనా లారీ వస్తే దిగుమతో ఎగుమతో చేయాల్సినటువంటి పరిస్థితి, ఆ పరిస్థితిలో ఈ కార్మికులు పనిచేస్తారు. ఈ ముఠా కార్మికులు బండల బజారు, పట్నం బజారు, ఏలూరు బజారు, వీటిలో ఉండేటువంటి షాపుల్లో ఈ కార్మికులు పనిచేసేటువంటి, అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయంతో పనిచేస్తున్నటువంటి కార్మికులకి నిన్న కూలీ రేట్లు పెరిగాయి. గతంలో పెరిగినటువంటి 11% కాకుండా ఈసారి 13% పెరిగింది. ఆ 13% పెరిగినటువంటి యజమానులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే పెద్ద పెద్ద బస్తాలు వచ్చేటువంటి క్రమంలో ఆ పెద్ద బస్తాలని 100 కేజీలు రాకుండా ఉండేట్టుగా యాజమాన్యం చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. అందుకని కార్మికులు ఇవాళ 50 కిలోలకు మించి మోసేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పింది. కేవలం మనిషి 50 కిలోలు మాత్రమే మోయాలి, అంతకంటే మోయకూడదు. అయినప్పటికీ కూడా ఈ యజమానులు 75 కేజీలు 100 కేజీలు తెప్పించేటువంటి పరిస్థితి ఉంటుంది. వాటిని యజమానులు 50 కేజీలకి కుదించుకోవాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ 13% పెంచినటువంటి యజమానులకి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఏఐటీయూసీ నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో కిరాణా షాపుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకి కూలీ రేట్ల పెంపుదల 13%గా నిన్న యాజమాన్యంతో అగ్రిమెంటు కుదుర్చుకోవటం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగింది. అనేక పోరాటాలు, చివరికి సమ్మెకి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో యాజమాన్యం దిగొచ్చి కూలీ రేట్ల పెంపుదల ఇస్తున్న రేటు మీద 13%గా అంగీకరిస్తూ రాత్రి అగ్రిమెంటు చేయటం జరిగింది. ఈ అగ్రిమెంటు 3/3/2025 నిన్నటి నుంచి అమల్లో ఉంటుందని తెలియజేస్తూ కిరాణా షాపుల్లో పనిచేస్తున్న కార్మిక వర్గం మొత్తం పెరిగిన కూలీ రేట్లని అమలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏఐటీయూసీ నగర ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన పోరాటాల ద్వారానే ఈ కూలీ రేట్ల పెంపుదల చేయటం జరిగిందని తెలియజేస్తున్నాం. ఆటో డ్రైవర్ అండ్ వర్కర్స్ యూనియన్ గుంటూరు కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఏఐటీయూసీ గుంటూరు జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్ మాట్లాడారు. డ్రైవర్లకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, జీవో నెంబర్ 2131ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వాహన మిత్ర పథకానికి 15,000 ఇచ్చి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేయాలని అన్నారు. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. రద్దు చేయాలి 2737 జీవోను రద్దు చేయాలి. రద్దు చేయాలి 2737 జీవోను రద్దు చేయాలి. ప్రభుత్వం ఇస్తానన్నది 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇవ్వాలి. ఇవ్వాలి 15,000 ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి ఇవ్వాలి. 15,000 ఆటో డ్రైవర్ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. కార్మికులకు సంక్షేమ బోర్డును
ఈరోజు ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలకి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికలకు ముందు ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రతి ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆనాడు వాగ్దానం ఇచ్చారు. ఆటో కార్మికులందరూ కూడా నమ్మి ఓట్లు వేసి ఈరోజు అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్న ఆ హామీ పైన ఈరోజు పాలకులు ఏమాత్రం కూడా స్పందించడం లేదు. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చింది, దాన్ని మించి ఇంకో 5,000 కలిపి 15,000 ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దాన్ని విస్మరించారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి 15,000 రూపాయలు అని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అక్రమంగా వసూలు చేస్తున్న ఈ జనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసుకుంటా ఉంటే నూతన వెహికల్ చట్టం తీసుకొని వచ్చి ప్రజల వద్ద దగ్గర నుంచి అదేవిధంగా ఆటో కార్మికుల దగ్గర నుంచి వేలాది రూపాయలు చలానాలు పెంచి వసూలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా సంపద సృష్టిమని మాకు అనిపిస్తూ ఉంది. మీరు సంపద సృష్టించడాన్ని పక్కన పెట్టి కనీసం భారాలు వేయకుండా ఆటో కార్మికులందరూ కూడా పేద దిగువ మధ్య కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకి భారాలు వేయకుండా ఉండాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్టేట్ వైడ్గా పిలుపు సందర్భంగా ఆటో కార్మికులందరూ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే 10,000 కాదు ఆటో డ్రైవర్లకి సరిపోవు, నేను వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను, మిమ్మల్ని చేరదీస్తాను, మీ పట్ల నేను ఉంటానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు 15,000 ఇస్తానని ఇంతవరకు 9 నెలలు అయినా కూడా దాన్ని ఊసే ఎత్తట్లేదు. అసెంబ్లీలో కూడా ఒక్క మాట కూడా ఆటో డ్రైవర్ల గురించి ఆ సమస్య ఎత్తకపోగా, అట్లాగే మేము సంక్షేమ బోర్డు అనేకమైన 20 సంవత్సరాల నుండి ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డు అడుగుతున్నాము, అది కూడా ఎత్తట్లేదు. అట్లాగే వీచలానాలు చాలా భారంగా ఆటో డ్రైవర్లకి భారంగా తయారైంది. అనేకమైన లక్షల రూపాయలు ఆటో డ్రైవర్ల దగ్గర నుండి ఫైన్ల రూపంగా 21-31 జీవో రూపంగా అనేక మంది డ్రైవర్ల దగ్గర దోచుకుంటున్నారు. ఇవి రద్దు చేయాలి. 21-31 వెంటనే ఈ ప్రభుత్వం రద్దు చేయాలి. అట్లాగే 15,000 ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి 15,000 ఇవ్వాలి. అట్లాగే రోడ్ల మీద అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులకు మాకు ఇది లేకోకుండా మీరు చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు ప్రైవేటు సంస్థకి బ్రేకులు దారాగతం చేసి గవర్నమెంట్ గారి నుండి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, అది కూడా ఇబ్బందులు పెడుతున్నారు ఆటో డ్రైవర్ని. మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం, ఇవన్నీ న్యాయమైన కోరికలు మీరు కానీ తీర్చకపోతే భారీగా రోడ్డెక్కి మేము ధర్నాకి ఇంకా రోడ్డెక్కుతామని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. పేద ప్రజల కోసం పనిచేయకుండా లక్షలు ఖర్చు చేసి వైసీపీ ప్రభుత్వం విధ్వంసాన్ని సృష్టించిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశంలో భాగంగా మంగళవారం నజీర్ మాట్లాడారు. ఆర్థికంగా అన్ని విషయాల్లో వైసీపీ భాగం అవడంతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 5 ఏళ్లుగా అమరావతిని అటకెక్కించారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 నెలల కూటమి పాలనలో రాష్ట్ర రాజధాని అమరావతి అని చిన్నపిల్లలు సైతం చెప్పే విధంగా తమ ప్రభుత్వం పాలన అందించిందని అన్నారు. 2025-26 బడ్జెట్పై ప్రసంగించేటువంటి అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రజల నమ్మకంతో ఆశీస్సులతో ఏర్పడినటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి ప్రజల కోరికను తీర్చేటువంటి ఒక ఆయుధంగా, ఒక వస్తువుగా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 1,00,000 కోట్ల అప్పులతో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తుంగలో తొక్కుతూ ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా చేపట్టకుండా పూర్తిగా విధ్వంసంతో కూడుకున్నటువంటి పరిపాలన చేసినటువంటి గత ప్రభుత్వం కేవలం బయటకు కనిపించేటువంటి విధ్వంసే కాకుండా ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా పూర్తిగా అతలాకుతలం చేసినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రంలో అన్ని వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో పోలవరంని పూర్తిగా పక్కన పెట్టడంతో పాటు అమరావతి అభివృద్ధిని అటకెక్కించడం, ఈరోజు రాష్ట్రానికి రాజధాని ఏది అనేటువంటి 5 సంవత్సరాల ముందు ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే గూగుల్ సైతం కూడా ఆన్సర్ చేయలేనటువంటి
పరిస్థితులు గత 5 సంవత్సరాలు ఉంటే ఈరోజు యూకేజీ చదివేటువంటి పిల్లవాడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునేటువంటి స్థితికి ఈ 8 నెలల కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితులు. అందులో భాగంగా ఈ బడ్జెట్ కూడా ముఖ్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి కార్యక్రమంతో పాటు గత కేంద్ర ప్రభుత్వంలో 93 ఏదైతే కార్యక్రమాలు ఇచ్చినటువంటి 93 కార్యక్రమాలను కూడా పూర్తిగా నిర్వీర్యం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9,373 కోట్ల రూపాయలు ఈ పథకాలకి వెచ్చించడంతో పాటు దాదాపు 73 కార్యక్రమాలని రివోక్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. గుంటూరు కృష్ణనగర్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సుప్రభాతం, ఆరాధన సేవాకాలం, మంగళ శాసనం వంటి ప్రత్యేక పూజలను వేద పండితులు నిర్వహించారు. అదేవిధంగా సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చన, లక్ష్మీనారాయణ స్వామివారి హనుమద్వాహన సేవ కన్నుల పండుగగా జరిగింది. ఈ నెల 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని వేద పండితులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. కమిటీ సభ్యులు ఎతిరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క 79వ బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా పరమాత్మ యొక్క కటాక్షంతో భక్తశ్రేణి యొక్క సహాయ సహకారాలతో ముదావహంగా జరుగుతున్నాయి. 2వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమైనవి. ఉదయం 6 గంటలకు లక్ష్మీనారాయణ సుప్రభాతం, ఉత్సవారంభ అభిషేకం, అలానే అలంకరణం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, భాగవత అనుజ్ఞ, విశ్వక్సేన ఆరాధనం, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం, పటాదివాసం, మంగళాశాసనం ఇవి జరిగినాయి. 3వ తేదీ అలానే ఉదయం పూజంతా కూడా పూర్తయిన తర్వాత అష్టాక్షరీ హవనం, లక్ష్మీనారాయణ స్వామి హవనం, పంచసూక్తాలు, పూర్ణాహుతి జరిగింది. సాయంత్రం భేరీ పూజ, దేవతావాహనం, హవనం, పంచసూక్తాలు, పూర్ణాహుతి, బలిహరణ, విన్నపాలు, తీర్థప్రసాద గోష్ఠి జరిగింది. 4వ తేదీ మంగళవారం అంటే ఇవాళ ఉదయం మూల మంత్ర, మూర్తి మంత్ర హవనం, పంచసూక్తాలు, వేద పూర్ణాహుతులు, పంచసూక్తాలతో సహా చక్కగా పూర్ణాహుతి పూర్తయింది. ఇప్పుడు 6 గంటలకు విష్ణు సహస్రనామం పూర్తయింది. చతుస్థానార్చన, హవనం, వేద పారాయణములు, ప్రబంధ పారాయణములు జరిగినాయి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి హనుమద్వాహన సేవ పురవీధులలో ప్రజలంతా కూడా, భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో సేవించేటట్టుగా ఇప్పుడు జరగబోతోంది. అలానే రేపు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం ఉంది. అలానే ఎల్లుండి గరుడ సేవ ఉంది. అలానే 7వ తేదీ మళ్ళీ ఈ ఉదయకాలంలో చక్రస్నానం, మూలమూర్తి మంత్ర హవనాలు, ఆరాధన, సేవాకాలం, చతుస్థానార్చనాదులు ఉన్నాయి. సాయంత్రం 6 గంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉంది. స్వామివారికి కొన్ని వేల పుష్పములతో, లక్షల పుష్పములతో పుష్పయాగం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.